వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను గణేష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహిళలకు పార్లమెంట్లోనూ రిజర్వేషన్ ఉండాలన్న ఉపరాష్ట్రపతి. మహిళలకు రిజర్వేషన్తో పాటు నిధులు, విధులు, బాధ్యతలు అప్పగించాలన్న వెంకయ్య నాయుడు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో జైపాల్ రెడ్డి స్మారకానికి స్థలాన్ని కేటాయించిన తెలంగాణ ప్రభుత్వం. ప్రభుత్వ లాంఛనాలతో రేపు జైపాల్ రెడ్డి అంత్యక్రియలు. ఆషాఢ మాసంలో 3వ ఆదివారం సందర్భంగా హైదరాబాద్లో ఘనంగా బోనాల ఉత్సవాలు. భక్తులతో కిక్కిరిస్తున్న అమ్మవార్ల దేవాలయాలు. సాలకట్ల వార్షిక బ్రహ్మోత్సవాల షెడ్యూల్ను విడుదల చేసిన టీటీడీ దేవస్థానం. సెప్టెంబర్ 30న ప్రారంభమై అక్టోబర్ 8 వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయన్న టీటీడీ అధికారులు. ఇక డీటెయిల్స్లోకి వస్తే దేశ జనాభాలో 50% ఉన్న మహిళలకు పార్లమెంట్లోనూ రిజర్వేషన్ ఉండాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో మహిళల ప్రాముఖ్యాన్ని గురించి మాట్లాడారు ఆయన. మన దేశం గురించి మాట్లాడేటప్పుడు మదర్ ఇండియా అని సంబోధిస్తామే తప్ప ఫాదర్ ఇండియా అని పిలవమని, అది మహిళలకిచ్చే ప్రాధాన్యమని అన్నారు. మహిళలకు రిజర్వేషన్తో పాటు నిధులు, విధులు, బాధ్యతలు అప్పగించని అన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ఇక కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్ జైపాల్ రెడ్డి అంత్యక్రియల విషయమై టీఆర్ఎస్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని పీవీ ఘాట్ పక్కనే జైపాల్ రెడ్డి స్మారకానికి స్థలాన్ని కేటాయించినట్లు కొద్దిసేపటి క్రితం సీఎం కేసీఆర్ వెల్లడించారు. అక్కడే ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించాలని, ఆపై ఆ ప్రాంతాన్ని దర్శనీయ స్థలంగా మారుస్తామని అన్నారు. జైపాల్ రెడ్డి తనకు అత్యంత సన్నిహితుడని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడం, ప్రజల కల ఫలించడం వెనుక ఆయన చేసిన కృషి ఎంత గొప్పదో తనకు తెలుసునని అన్నారు. జైపాల్ రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కాగా జైపాల్ రెడ్డి అంత్యక్రియలు రేపు జరగనున్నాయని కుటుంబ సభ్యులు వెల్లడించారు. రేపు ఉదయం 9 గంటలకు అంతిమయాత్ర ప్రారంభమవుతుందని, భౌతిక కాయాన్ని అభిమానుల సందర్శనార్థం గాంధీభవన్కు తరలించి ఆపై నెక్లెస్ రోడ్డుకు తీసుకువెళ్తామని కుటుంబీకులు వెల్లడించారు. ఆషాఢ మాసంలో 3వ ఆదివారం సందర్భంగా హైదరాబాద్లోని అన్ని పోచమ్మ, ఎల్లమ్మ ఆలయాలు ముస్తాబు కాగా ఈ తెల్లవారుజాము నుంచి మహిళలు బోనాలతో తరలి రావడంతో సందడి వాతావరణం నెలకొంది. ఇదే సమయంలో లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి ఆలయంలోనూ బోనాల ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. వీధుల్లో ఉన్న అమ్మవారి దేవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. బోనాల ఉత్సవాలను ఏ విధమైన ఆటంకాలు లేకుండా జరిపించేందుకు ఆర్ఎండ్బి, జిహెచ్ఎంసీ సిబ్బంది, పోలీసులు ఏర్పాట్లు చేశారు. ఆలయాల వద్ద ప్రత్యేక బందోబస్తును నిర్వహిస్తున్నారు. కాగా లాల్ దర్వాజా ఆలయంలో మాజీ రాజ్యసభ సభ్యుడు దేవేందర్ గౌడ్ చేతుల మీదుగా మహాభిషేకం జరుగుతుందని, రాత్రి 8 గంటలకు శాంతి కళ్యాణం ఉంటుందని ఆలయ కమిటీ ప్రకటించింది. మంత్రులు మహమ్మద్ అలీ, ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులతో పాటు డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, మాజీ ఎంపీలు కవిత, విజయశాంతి తదితరులు ఆలయానికి రానున్నారని తెలిపారు. ఇక సూర్యాపేట పట్టణంలో పోస్టాఫీస్ నుంచి పూల సెంటర్ వరకు ఉన్న షాప్ల కూల్చివేత కార్యక్రమం చేపట్టారు. 200 మంది పోలీసు బందోబస్తుతో ఈ కూల్చివేత చేపట్టిన మున్సిపల్ కమిషనర్ పి రామానుజలరెడ్డితో పలువురు అధికారులు పాల్గొన్నారు. కాగా 60 ఫీట్స్ వరకు కూల్చివేతకు అనుమతి ఇస్తున్నారు దుకాణదారులు. 80 ఫీట్స్ వరకు తగ్గేది లేదని స్పష్టం చేస్తున్నారు అధికారులు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ అందరి సహకారంతోనే షాపులు కూల్చివేస్తున్నామని తెలిపారు. ఈరోజు సూర్యాపేట పురపాలక సంఘంలో పాత నేషనల్ హైవే 9 మీద ఉన్నటువంటి దుకాణదారులతో చర్చలు జరిపి వాళ్ళ కోరిక ప్రకారము అందరూ కూడా సమర్పించడం వల్ల 80 ఫీట్లకు కావాలి. అది విస్తరణలో భాగంగా అందరి సహకారంతో రెవెన్యూ డిపార్ట్మెంట్, ఆర్ఎండ్బి, ఎలక్ట్రిసిటీ, ఫైర్ డిపార్ట్మెంట్ అందరూ కూడా మొత్తం చేస్తున్నాము. దీనికి రైతు ప్రజలు సహకరించి మన పట్టణ అభివృద్ధిలో ఈ రోజు రేపు 2 రోజుల్లో మొత్తం క్లియర్ చేయాలి.
ఇక నల్గొండ జిల్లా దేవరకొండలో స్టాప్ వైలెన్స్ అగేన్స్ట్ విమెన్ కార్యక్రమం నిర్వహించారు పోలీసులు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ ఎస్పీ పద్మనాథరెడ్డి, దేవరకొండ డీఎస్పీ మహేశ్వర్, ఇతర పోలీసు సిబ్బంది మరియు వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ షాపింగ్ మాల్స్, దేవాలయాలు, స్కూల్స్, కాలేజీల వద్ద షీటీం మఫ్తీలో ఉంటుందని, పోకిరీలను, ఆకతాయిలను పట్టుకోవడానికి రద్దీగా ఉన్న ఏరియాలలో షీటీం ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉంటారని తెలిపారు. అంతేకాకుండా ఎక్కడైనా అమ్మాయిలను ఏడిపించిన దృశ్యాలు సీసీ కెమెరాలలో రికార్డు అయినా దానిని బట్టి కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. ఉపాధ్యాయులు కూడా విద్యార్థులకు విద్యా బుద్ధులతో పాటు మంచి పద్ధతులను నేర్పించాలని అన్నారు. ఏవైనా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తినప్పుడు 100కి డయల్ చేయాలని తెలిపారు. కూరగాయల మార్కెట్ కానీ, పని చోట వచ్చేసి కానీ, టెంపుల్స్ కానీ, మార్కెట్లలో అన్ని చోట్ల కూడా మా టీములు సంచరిస్తూ ఉంటాయి. సో వాళ్ళు రహస్యంగా ఉంటూ ఈ పోకిరి పనులు చేసేటువంటి అల్లరి ముఖాలని పసిగడుతూ ఉంటారు. వాళ్ళ యొక్క చేస్తున్నటువంటి చేష్టలు మేము కెమెరాలలో బంధించడం జరుగుతుంది. రికార్డు పరంగా కూడా మేము చేస్తూ ఉంటాం. సో సరైన సాక్ష్యం సేకరించి వాళ్ళని మేము కోర్టులలో పెట్టడం జరుగుతాం. జైలు కూడా చాలా మంది పంపడం జరిగింది. గత సంవత్సరం మీరు చూసినట్లయితే దాదాపు 2000 మంది పోకిరి పిల్లలు మేము జైళ్ళలో పంపడం జరిగింది. దాదాపు 600 పైచలకు కేసులు పెట్టడం జరిగింది. సో తల్లిదండ్రులను కూడా ఇన్వాల్వ్ చేసి మరి వాళ్ళ పిల్లలు చేసినటువంటి ఏవైతే ఆ చెడు పనులు ఉన్నాయో వాళ్ళ దృష్టి కూడా తీసుకొచ్చి వాళ్ళు సక్రమమైన మార్గంలో నడిచే విధంగా మేము తయారు చేయడం జరుగుతూ ఉంది. సో మా డీజీపీ గారు ఎప్పుడు ఒక మాట అంటూ ఉంటారు, ఒక పోలీస్ శాఖనే పనిచేస్తే సరిపోదు, మనం సమాజాన్ని కలుపుకొని సమాజ హితం గురించి మనం అందరం పనిచేస్తున్నాం. అన్ని శాఖలతో పాటు పోలీస్ శాఖ కూడా ప్రజాహితం గురించి, ప్రజల గురించి మనం పనిచేస్తున్నాం. కాబట్టి వాళ్ళ యొక్క సహకారం తీసుకొని కమ్యూనిటీని ఇన్వాల్వ్ చేస్తూ పనిచేస్తే మనకు ఎక్కువ రిజల్ట్స్ వస్తాయని చెప్పి వారి యొక్క కాన్సెప్ట్. సో దాని ఆధారం కూడా మేము ఎక్కడ కూడా అన్ని చోట్ల కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. అవగాహన చాలా ఇంపార్టెంట్. మరి చాలా మంది కూడా ఒక అమ్మాయిని వేధిస్తే అది తప్పు అని కూడా ఒక చట్టంలో ఎక్కడో అది ఉంది అన్న విషయం కూడా తెలియట్లేదు. సో ఊరికే మేము ఆయన గేలు చేస్తూ అక్కడే అలా ఉండిపోతున్నాడు. అతనికి తన పట్ల కేసు కాదని అనుకుంటున్నాడు. దయచేసి మనసుకు బాధపడే ఏ చర్య చేసినా అది చట్టంలో ఎక్కడో ఒక చోట దానికి శిక్ష ఉంటుంది. తప్పు మంచి పని ఏది, చెడ్డ పని అనేది ఏది అనేది మనం తెలుసుకోవాలి. చెడు పని అటువంటిది ఎక్కడైనా మనం చేసినట్లయితే తప్పకుండా చట్టంలో ఏదో ఒక చోట ఒక శిక్ష ఉంటుంది, దానికి సంబంధించి శిక్ష ఉంటుందని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మేము దాదాపు దిండి మరియు వేధించడం, మహిళల్ని భద్రత లేకుండా అటువంటి అక్కడ కొన్ని విషయాలు జరుగుతున్నాయనే విషయం మీద మా నోటీస్కి రావడం జరిగింది. సో దాంట్లో భాగంగా మేము దాదాపు 40 కార్యక్రమాలు పైచిలకు 2 మండలాలను మేము ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛ భారత్లో భాగంగా గత 4 సంవత్సరాల క్రితం ప్రవేశపెట్టిన బహిరంగ మల విసర్జన రహిత పథకాన్ని విజయవంతంగా పూర్తి చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు పేర్కొన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ కుర్సం శాంతమ్మ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎండీఓ ఉదయభాస్కర్ స్వచ్ఛ భారత్ ప్రత్యేక అధికారి సమక్షంలో ఎమ్మెల్యే బహిరంగ మల విసర్జన రహిత మండలాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 4 సంవత్సరాల క్రితం మండలానికి 5279 మరుగుదొడ్లను మంజూరు చేయగా ఉదయభాస్కర్ పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్లు ఉపాధి పథకం అధికారులతో పూర్తి చేయించడం అభినందనీయమని అన్నారు ఆయన. ఇక ఈ సందర్భంగా 20 మంది సర్పంచ్లను, మండల స్థాయి అధికారులను ఎమ్మెల్యే సమక్షంలో ఎన్డీఓ సత్కరించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖ అధికారులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. అవన్నీ కూడా నిలిచలేకుండా ఎంతో కష్టపడి మరి నూనె కట్టేయడం అంటే ఎంత కష్టమో, కొంతమంది అయితే అసలు కట్టలేమని గొడవ కూడా వచ్చింది. అలాంటి వాళ్ళని కూడా మన అధికారులు అందరూ, మన మండలంలో అందరూ కృషి చేసి కట్టించడం ఎంత సంతోషం అంటే ఇప్పుడు చాలా చాలా
వరకు కూడా ఇంకా కట్టనోళ్ళు కూడా ఇప్పుడు మేము కడతామని ముందుకు వస్తున్నారు. వాళ్ళకి పేరు లేదు, ఇల్లు లేని వాళ్ళు ఇప్పుడు మాకు రూమ్ కావాలని అడుగుతున్నారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు ముందుకు వస్తున్నారంటే ఎంత సంతోషం ఉందంటే, ఎంత మంచిగా చేపించారు మన మండలంలో. ఎండో గారు అధికారులతో మరి ఏపీఎం గారు, ఏసీఓ గారు, వీళ్ళందరూ తీయరు. అందరికీ నమస్కారం. మంచిగా చేయించండి. మురగలపల్లిలోనే మేము నానా కష్టాలు పడ్డాం. మిగతా మండలంలో ఎక్సెప్ట్ మురగలపల్లి అండ్ మిగతా అంతా హ్యాపీగా అయిపోయింది. మురగలపల్లి ఏసీ జగన్నాథపురం ఎస్సీ కాలనీ ఒకటి ఇల్లు తిరిగాను నేను. మండలంలో ఇల్లు తిరిగాను. ఇంటికి మరుగుదొడ్డికి తిరిగాను. ఇంత స్థలాన్ని ఎందుకు చెప్పగలుగుతున్నానంటే నేను తిరిగినా కాబట్టి. ఇక సూర్యాపేటలో అన్ని రాజకీయ పార్టీల నాయకులు కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ, న్యూ డెమోక్రసీ, టీజేఎస్, ఆమ్ ఆద్మీ పార్టీలు అఖిలపక్షంగా ఏర్పడి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పట్టణంలో రోడ్ల వెడల్పుకు ఎవరూ వ్యతిరేకం కాదని, కాకపోతే బాధితులకు న్యాయం చేయాలని మాత్రమే కోరుతున్నామని వివరించారు. ఈ సందర్భంగా పట్టణంలో రోడ్ల విస్తరణలో బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని ఏకగ్రీవంగా కోరడం జరిగింది. బాధిత కుటుంబాలతో సమావేశం ఏర్పాటు చేసి వారి వాదనను విని వారి న్యాయపరమైన కోరికలను తీర్చేందుకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో చెవిటి వెంకన్న యాదవ్, అంజద్ అలీ, చకిలం రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట పట్టణంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో సూర్యాపేట పట్టణంలోని రోడ్డు వెడల్పు కార్యక్రమం పేరుతో చిన్న చిన్న వ్యాపారస్తుల ఇళ్లను 24 గంటల్లో నోటీస్ ఇచ్చి కూల్చివేసే కార్యక్రమాన్ని, అంటే నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించకుండా దౌర్జన్యంగా అధికార బలంతో కూల్చివేస్తా అనే నిర్ణయాన్ని అఖిలపక్ష పార్టీలు ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి. ఎందుకంటే అఖిలపక్ష పార్టీలు కూడా అభివృద్ధికి అడ్డంకి కాదు, కానీ అభివృద్ధి పేరుతో చిన్న చిన్న వ్యాపారస్తులను, వందల సంవత్సరాలుగా అక్కడ నివసిస్తున్న కుటుంబాలను, చిన్న చిన్న వ్యాపారస్తులను రోడ్డు వెడల్పు పేరుతో భయభ్రాంతులకు గురి చేస్తున్నది టీఆర్ఎస్ ప్రభుత్వం, స్థానిక మంత్రి జగదీశ్వర్ రెడ్డి. గత ఎన్నికల ముందు వారికి వేరే హామీలు ఇచ్చి, మీకు ఒకవేళ మీ ఇళ్లను కూల్చివేసినట్లయితే మీకు వేరే చోట నివాసం ఏర్పరిచి నష్టపరిహారం ఇప్పించినాకనే ఆ కార్యక్రమం చేపడతానని చెప్పిన మంత్రి దాన్ని మాట తప్పి ఇవాళ ఆ కార్యక్రమానికి పూనుకుంటున్నాడు. దీన్ని అఖిలపక్ష ఆధ్వర్యంలో తప్పకుండా అడ్డుకుంటాం. ఏదైతే 2013 భూసేకరణ చట్టం ద్వారా ఆనాడున్న యూపీఏ గవర్నమెంట్ తీసుకొచ్చిన భూసేకరణ చట్టం ద్వారా మీరు నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాల్సిందిగా అఖిలపక్ష ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే మీరు ఆనాడు ఇవాళ చెప్తున్నారు మోడల్ మార్కెట్, వ్యవసాయ మార్కెట్ ఉందో దాంట్లో నిర్వాసితులకు మేము అవకాశం ఇస్తామని చెప్పి మాట తప్పి ఇలా అలాంటి కార్యక్రమం చేపట్టకుండా అక్కడ కూరగాయల మార్కెట్ అని, ఫిష్ మార్కెట్ అని, మాంసం మార్కెట్ అని కొంత వినబడుతుంది. కాబట్టి మీరు ముందు ఈ నిర్వాసితులను సమావేశం ఏర్పాటు చేసి వారికి పూర్తి న్యాయం చేసినాకనే అక్కడ మీరు ఆ కార్యక్రమం చేపట్టాల్సిందిగా అఖిలపక్ష ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక సూర్యాపేట జిల్లాలో మంత్రి చేస్తున్న అభివృద్ధి చూడలేకనే రోడ్ల విస్తరణపై ప్రతిపక్ష పార్టీలు రాద్ధాంతం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు టీఆర్ఎస్ నేతలు. రోడ్ల విస్తరణకు సహకరించి సూర్యాపేటలో జరుగుతున్న అభివృద్ధి యజ్ఞంలో భాగస్వామ్యం అవుతున్న ప్రతి ఒక్క వ్యాపారికి టీఆర్ఎస్ పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. సూర్యాపేటలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో టీఆర్ఎస్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 40 ఏళ్లుగా పాలించిన ఏనాడు అభివృద్ధిపై దృష్టి సారించిన నేతలు నేడు రోడ్ల విస్తరణపై మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని అంటూ ఎద్దేవా చేశారు. రహదారుల విస్తరణలో నష్టపోతున్న వ్యాపారులకు పూర్తి స్థాయిలో ఆదుకుంటామని మంత్రి గతంలోనే హామీ ఇచ్చారని వారు గుర్తు చేశారు. ఒక ట్యాంక్ బండి కావచ్చు, మోడల్ మార్కెట్ కావచ్చు, రోడ్ల వెడల్పు కావచ్చు, సూర్యాపేట మెడికల్ కాలేజ్ కావచ్చు, సూర్యాపేట జిల్లా ఏరియా కావచ్చు, జిల్లా కేంద్రంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఇలా అనేక ఆఫీసులు కూడా సూర్యాపేట రావడం జరిగింది. అనేక ఉద్యోగస్తులు కూడా సూర్యాపేట రావడం జరిగింది. దీంట్లో దృష్ట్యా ఈరోజు సూర్యాపేట ట్రాఫిక్ చాలా ఇబ్బందికరంగా ఉన్నది. మరి మారుతున్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ప్రజల యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు రోడ్ల వెడల్పు కార్యక్రమం చేస్తూ ఉన్నాం. కానీ ఇవాళ ప్రతిపక్షాలు అభివృద్ధి కోరుకుంటలేవు. అభివృద్ధిని ఆపాలి, జగదీశ్వర్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధిని ఆపి మరొకసారి ప్రజల్లో గందరగోళం సృష్టించి జగదీశ్వర్ రెడ్డి గారి మీద లేనిపోని అపోహలు సృష్టించాలని చెప్పి ప్రతిపక్షాలు చేస్తూ ఉన్నాయి. దయచేసి చెప్తున్నాం, మీరు ఇన్ని సంవత్సరాలు
అనేక అభివృద్ధి నిరోధకులుగా ఉన్నటువంటి మీ అందరికీ కూడా ఈరోజు పట్టణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇక దాదాపు 1,00,000 మంది ప్రజలు సూర్యాపేటలో, మరి అదేవిధంగా వచ్చిపోతున్నటువంటి సూర్యాపేట పరిసర ప్రాంత ప్రజలందరూ దాదాపు 2 లక్షల మంది సూర్యాపేట రోజు వచ్చిపోతూ ఉంటారు, ఇక్కడ నివసిస్తూ ఉంటారు. ఇవన్నింటిని కూడా ఎన్నో ఇబ్బందులు పడుతున్నట్టు సందర్భాలు కనపడుతున్నాయి. మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మంత్రి గారు చేస్తుంటే మీరు ఇవాళ వారికి ఆల్టర్నేట్గా నష్టపరిహారం ఇవ్వలేదని, వారికి షాపులు కేటాయించలేదని చెప్పేసి మీరు మాట్లాడుతూ ఉన్నారు. గౌరవ మంత్రి గారు ఎన్నో సందర్భాల్లో ఇక్కడ పిలిచి మాట్లాడి మీకు పక్కన ఒకటి ఆల్టర్నేట్గా షాపులు కేటాయిస్తాం, మిమ్మల్ని రోడ్డు మీద పడనీయం, మీకు ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది కానీ కూడా చేస్తామని మంత్రి గారు చెప్పారు. వారు అంగీకరించారు. చెప్పిన విధంగానే 2-3 రోజుల్లో వారిని పిలిచి వారికి కావాల్సినటువంటి పూర్తిగా నష్టపోయిన వారికి తప్పకుండా షాపులు కేటాయిస్తామని చెప్పి మంత్రి గారు ఇప్పటికే చెప్పడం జరిగింది. చెప్పిన మాట మీద కట్టుబడి ఉండే నాయకుడు జగదీష్ రెడ్డి గారు ఖచ్చితంగా వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత మంత్రి గారికి ఉంది. ఖచ్చితంగా మంత్రి గారు కాపాడుకుంటారు. కానీ ఇవాళ వారికి వచ్చేటటువంటి బెనిఫిట్స్ని, వారికి వచ్చే షాపులను కేటాయింపులను కూడా ఈ యొక్క ప్రతిపక్షాలు గందరగోళం సృష్టించి రానియకుండా ఒక అడ్డుపడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దయచేసి చెప్తా ఉన్నాం, పట్టణ ప్రజలకు మరియు వ్యాపార వర్గాలకు షాప్ యజమానులందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మాట తప్పని వ్యక్తి జగదీష్ రెడ్డి గారు వారు ఇచ్చిన మాట కట్టుబడి ఉండి ఈరోజు అభివృద్ధిని ముందుకు తీసుకుపోతా ఉన్నారు. మీరు సహకరిస్తున్న మీ అందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా మీకు ఈ ప్రతిపక్షాల యొక్క వాళ్ళు చెప్పే కళ్ళబొల్లి మాటలు మీరు పడవద్దని, వారు ఇంకా అభివృద్ధిని నిరోధించాలని చూస్తూ ఉన్నారు. దాన్ని మీరు తిప్పుకొట్టండి. ఖచ్చితంగా మీకు అందరూ కూడా న్యాయం చేసే దిశగా మంత్రి గారు ముందుకు పోతూ ఉన్నారు. ఆ దిశ మీకు అది కాపాడుకుంటాం. తప్పకుండా మా మంత్రి గారు కూడా కాపాడుకుంటారు. ఈ పట్టణం దాదాపు ఇప్పుడు మిగతా విలీన గ్రామాలతో 48 వార్డులుగా ఏర్పడినాయి. మరి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని పట్టణ అభివృద్ధి చేయాలి, రింగ్ రోడ్ చేయాలి. ఈ రకంగా అన్ని రకాలలో ఒక అభివృద్ధిని ముందుకు తీసుకోవాలని చెప్పి మంత్రి గారు ఒక సూర్యాపేట పట్టణాన్ని రాష్ట్రంలో నెంబర్ 1 పట్టణంగా తీర్చిదిద్దారు ఒక లక్ష్యంతో ముందుకు పోతా ఉన్నారు. ఈ ప్రతిపక్షాలను పక్కన పెట్టండి. వారు చెప్పే మాటల్ని మీరు నమ్మకండి. దయచేసి అభివృద్ధికి సహకరించి జగదీష్ రెడ్డి గారికి మీరు తోడు ఉండండి. మీ అందరూ కూడా కడుపులో పెట్టుకొని కాపాడే బాధ్యత కూడా జగదీష్ రెడ్డి గారికి ఉంది. ఈ ప్రతిపక్షాలను తిప్పికొట్టండి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో అనిరెడ్డి రామరక్ష హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ హెల్త్ క్యాంప్లో ఇబ్రహీంపట్నంతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన అనేక పేద ప్రజలు ఈ హెల్త్ క్యాంప్లో హెల్త్ చెకప్ చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీలక్ష్మి మరియు ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఇక హైదర్ నగర్ డివిజన్లోని ప్రగతి నగర్ అంబేర్ చెరువు దగ్గర బైక్ను తప్పించబోయి ఇన్నోవా కారు అడ్డంగా వచ్చిన బైక్ను తప్పించబోయి చెరువు గట్టు మీద ఉన్న విద్యుత్ స్తంభానికి ఢీకొట్టింది. ఈ ఘటనలో కరెంటు స్తంభం విరిగి ఇన్నోవా కారుపై పడిందని, అదృష్టవశాత్తు అక్కడ ఎవరూ లేకపోవడంతో ఎవరికి ఎటువంటి అపాయం జరగలేదని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఇక జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండలం నల్లగొండ తిపాయపల్లి గ్రామంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పూర్వ ప్రాథమిక విద్యపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నల్లగొండ సర్పంచ్ మల్లయ్య, ఎంపీటీసీ సింధు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఐసీడీఎస్ సూపర్వైజర్ శ్రీలత మాట్లాడుతూ పిల్లలను అంగన్వాడీ కేంద్రాలకు పంపించాలని, ప్రీ స్కూల్ వర్క్ బుక్లు, కిట్ను ఉపయోగించుకోవాలని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న బాలామృతం పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆమె అనంతరం పిల్లలకు ప్రోగ్రెస్ కార్డ్స్ అందించారు. ఈరోజు మనము నల్గొండ గ్రామంలో ఈసీసీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సెంట్రల్ డిపార్ట్మెంట్ అంటే ఐసీడీఎస్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ప్రతి నెల 4వ శనివారము ఈసీసీ కార్యక్రమం అంటే ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ రోజు, పూర్వ ప్రాథమిక విద్య రోజు నిర్వహించాలి. అలా మనకు ఆదేశం వచ్చింది కాబట్టి దాని ప్రకారంగా నల్గొండ గ్రామంలో ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అంగన్వాడీ కేంద్రంకు సప్లై అయ్యే ప్రీ స్కూల్ కిట్ యొక్క ఇంపార్టెన్స్ అంటే ఆ కిట్ తోని డెవలప్మెంట్, ఓవరాల్ డెవలప్మెంట్ పిల్లలకి ఎలా అవుతుంది అని, ఆటపాటల ద్వారా డెవలప్మెంట్ ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా తల్లులకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే పిల్లలకి ప్రతి 3 నెలలకి అసెస్మెంట్ అంగన్వాడీ టీచర్స్ అబ్జర్వేషన్ నోట్స్ రాసి పిల్లల పెరుగుదల, ఓవరాల్ డెవలప్మెంట్ ఎలా అయ్యింది అనేది స్టార్ మార్క్స్ ఇచ్చుకుంటూ అబ్జర్వేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి దాంతో పాటు వాళ్ళకి ప్రోగ్రెస్ కార్డు లాగా అసెస్మెంట్ కార్డు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ అసెస్మెంట్ కార్డ్స్ ప్రతి నెల
పేరెంట్స్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన పిల్లలకి అసెస్మెంట్ కాల్స్ అందజేయడం అవుతుంది. వాళ్ళ ప్రోగ్రెస్ ఎలా ఉంది, వాళ్ళు ఎలా డెవలప్మెంట్ అవుతున్నారు, వాళ్ళు ఏ విధంగా యాక్టివిటీస్ చేస్తున్నారు అనేది ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్ గా ఈరోజు ప్రీ స్కూల్ హైలైట్ చేసుకుంటూ ఐసిడిఎస్ ద్వారా ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అనేది కాన్సెప్ట్ గా మేము ప్రీ స్కూల్ నిర్వహించడం జరిగింది. అందరూ ఖచ్చితంగా ఈ సర్వీస్ యూటిలైజ్ చేసుకోవాలి అని కోరుకుంటూ సెలవు. ఇక క్లిష్టమైన విధానాలతో తాజా మెలకువల పట్ల పరిజ్ఞానాన్ని పెంచడంపై టీసీటీ ఇండియా 2019 పేరుతో ఇంటర్నేషనల్ కార్డియాలజీ సదస్సును అపోలో డైరెక్టర్ డాక్టర్ సంగీతారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సదస్సు 3 రోజులు కొనసాగుతుందని, ఈ కార్యక్రమానికి అతిథిగా న్యూయార్క్ ప్రెసిబిటేరియస్ హాస్పిటల్ డైరెక్టర్లు మార్టిన్ బి లియోన్, అలాగే గ్రేగ్ స్టోన్, డాక్టర్ అజయ్ జే కీర్తని తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అపోలో మేనేజింగ్ డైరెక్టర్ సంగీతారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ క్లిష్టమైన విధానాలలో తాజా మెలకువల పట్ల పరిజ్ఞానాన్ని పెంచడంపై టీసీటీ ఇండియా 2019 పేరుతో ఇంటర్నేషనల్ కార్డియాలజీ సదస్సులు అంతర్జాతీయ పరంగా అందరి డాక్టర్ల సమ్మేళనంతో ఈ కార్డియాలజీపై తగు రీసెర్చ్లు, పలు అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి అందరికీ అర్థమయ్యే విధంగా పేషెంట్స్ పట్ల తగు శ్రద్ధతో ఉండాలని ప్రణాళికలు తయారు చేయడం జరిగిందని తెలిపారు. TCT అంటే ట్రాన్స్ catheter తోని the treatment and the healing of a cardiac condition. This association, it's one of the oldest and the most serious scientific bodies in the cardiology field. So వీళ్ళు చాలా ప్రోగ్రెసివ్గా చాలా లేటెస్ట్ అడ్వాన్స్మెంట్స్, టావర్ కానీ వాల్వ్ రిపేర్ కానీ ఇలా లేటెస్ట్ అడ్వాన్స్మెంట్స్ in cardiology. International surgeons, international cardiologists from Columbia University and various other universities in the US and Europe వాళ్ళందరూ పార్టిసిపేట్ చేసి మన ఇండియన్ వెరీ సీరియస్ కార్డియాలజిస్ట్తోని డెమాన్స్ట్రేషన్స్ అండ్ వర్క్షాప్స్ మెయిన్లీ ఈరోజు జరిగినాయి. సో దట్ ద లేటెస్ట్ టెక్నిక్స్ మన ఇండియన్ కార్డియాలజిస్ట్ కూడా ప్రాక్టీస్ చేసుకొని వాళ్ళు కూడా ఇది షేర్ చేసి పేషెంట్స్కు ఇంకా మంచిగా ట్రీట్మెంట్ చేయగలుగుతారు. ఇలాంటి వర్క్షాప్స్ జరుగుతాయి. అందుకే అపోలో హాస్పిటల్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ టీసీటీ అండ్ డాక్టర్ శ్రీనివాస్ ఈ ప్రోగ్రామ్ని తయారు చేశారు. ఇట్ ఈస్ కన్సిడర్డ్ టు బి అ వెరీ మేజర్ సక్సెస్. థ్యాంక్ యూ. ఇక నిజామాబాద్ పట్టణంలో వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. చెరువు కట్టలు తెగిపోయి నీరు ప్రవహించినట్లు నగర వీధులతో పూర్తిగా నీరు రోడ్లపై ప్రవహిస్తూ దుకాణాలలోకి చేరి వాహనదారులు, పాదచారులు రోడ్లపై భారీ వర్షం నీరు నిలవడం చేత రోడ్డు దాటడానికి ఇబ్బంది పడ్డారు. మున్సిపల్ అధికారులకు గత సంవత్సరం వర్షాకాలంలోనే ప్రమాదకరంగా ఉన్నటువంటి డ్రైనేజీలను పునర్నిర్మించి పాత వాటిలో మురికిపూడి తీయించాలని ఎన్నిసార్లు వినతి పత్రాలు సమర్పించినా ఫలితం లేకపోయింది. రాష్ట్ర ప్రభుత్వం నిజామాబాద్ నగరానికి మురికి కాలువల మరామతుకు 100 కోట్ల రూపాయలు కేటాయించినప్పటికీ గతాన్ని గుర్తు చేస్తూ అధికారుల నిర్లక్ష్యాన్ని నగరంలోని ప్రముఖ కూడలిలో పులాంగ్, గోల్ హనుమాన్, వీక్లీ బజార్, మార్కెట్ రోడ్ తదితర ప్రాంతాల్లో నిన్న కురుస్తున్న మోస్తరు వర్షానికి ఇలా ఉంటే ముందు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఇకనైనా మున్సిపల్ యంత్రాంగం అప్రమత్తమై నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షపు నీరు సాఫీగా పోయే విధంగా తక్షణ మరమ్మతులు చేపట్టాలని నగరవాసులు పేర్కొంటున్నారు. ఇక ఆషాఢ మాసంలో జరిగే బోనాల ఉత్సవాలను పురస్కరించుకొని జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండలం నాచుపల్లి గ్రామంలోని వాసవి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో బోనాల ఉత్సవాలను నిర్వహించడం జరిగింది. ఈ ఉత్సవాలలో పిల్లలకు బోనాల ప్రత్యేకతను వివరించి, పిల్లలచే బోనాలను వండించి, పోతురాజు వేషాలు వేయించి స్కూల్ నుంచి స్థానిక పోచమ్మ ఆలయం వరకు విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి పోచమ్మకు బోనం సమర్పించడం జరిగింది. ఈ ర్యాలీలో పిల్లల వేషధారణలు స్థానికులను ఆకట్టుకున్నాయి. ఈ ఉత్సవ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ బొడ్ల సతీష్, ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సాలకట్ల వార్షిక బ్రహ్మోత్సవాల షెడ్యూల్ను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసింది. సెప్టెంబర్ 30న ప్రారంభమై అక్టోబర్ 8 వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయని పేర్కొంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సెప్టెంబర్ 24న కోయిల్ అల్వార్ తిరుమంజనం జరుగుతుందని అధికారులు తెలిపారు. ఆపై 29న రాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరుగుతుందని, 30వ తేదీ సాయంత్రం ధ్వజారోహణం జరుగుతుందని, అదే రోజు రాత్రి శ్రీవారికి సీఎం జగన్ పట్టు వస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. మహిళలకు పార్లమెంట్లోనూ రిజర్వేషన్ ఉండాలన్న ఉపరాష్ట్రపతి. మహిళలకు రిజర్వేషన్తో పాటు నిధులు, విధులు, బాధ్యతలు అప్పగించాలన్న వెంకయ్యనాయుడు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో జైపాల్ రెడ్డి స్మారకానికి స్థలాన్ని కేటాయించిన తెలంగాణ ప్రభుత్వం. ప్రభుత్వ లాంఛనాలతో రేపు జైపాల్ రెడ్డి అంత్యక్రియలు. ఆషాఢ మాసంలో 3వ ఆదివారం సందర్భంగా హైదరాబాద్లో ఘనంగా బోనాల ఉత్సవాలు. భక్తులతో కిక్కిరిస్తున్న అమ్మవార్ల దేవాలయాలు. సాలకట్ల వార్షిక బ్రహ్మోత్సవాల షెడ్యూల్ను విడుదల చేసిన టీటీడీ దేవస్థానం. సెప్టెంబర్ 30న ప్రారంభమై అక్టోబర్ 8 వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయన్న టీటీడీ అధికారులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.